ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలా దినముల తర్వాత మీ ముందుకి వచ్చుటకు దేవుడిచ్చిన ఈ సమయమును బట్టి ప్రభువుని నేను ఎంతగానో మహిమపరుస్తూ ప్రభుని నేను స్తుతిస్తున్నాను. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము పంచుకుందాం. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది సమయము ధ్యానించుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 7వ వచనము 8వ వచనమును మనము చదువుకొని దాని విషయంలో మనము ధ్యానం చేసుకుందాం. నేను చదువుతా వాక్యమును. హారోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ద్విపాత్రులను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు హారోను ద్వీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, హారోను మనం దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే, హారోను ప్రొద్దున పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలని అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు 7 దీపములను మనము దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం. ఆ దీపములను ప్రతి ఉదయకాలములో సరిచేస్తూ ఉన్నాడు ఆయన, చక్కపరుచుకుంటా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దీపములను ఉదయకాలములో నీవు చక్కపరుచుకోవాలి. అనగా ప్రార్థనలో నీ జీవితాన్ని, నీ క్రియలను, నీ యొక్క పరిస్థితులను నువ్వు చక్కపరుచుకునే రీతిగా నువ్వు ఉండాలి. నా ప్రియ సహోదరులారా, చూసినట్లయితే చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. నీవు నీ మాట విధానమును కానీ, నీ క్రియలు కానీ, నీ స్వభావము కానీ, మాటలు కానీ ప్రతి విషయంలో నువ్వు చక్కపరుచుకోవాలి. రేయి మొదటి జామున లేచి ప్రార్థనలో వీటన్నిటిని నువ్వు చక్కపరుచుకోవలసిన అవసరం ఉంది. హారోను మొట్టమొదటిగా చేస్తూ ఉన్న పని ఏమిటి అనంటే, ఆయన దీపమును చక్కపరుచుకున్నట్లుగా మనం చూసుకోగలుగుతా ఉన్నాం. నీవు ప్రతి ఉదయకాలంలో నీ జీవితమును నీవు చక్కపరుచుకోవాలి. నీ నడవడికను చక్కపరుచుకోవాలి. నీ మాట విధానమును చక్కపరుచుకోవాలి. దేవునికి మహిమకరంగా నీవు ఉండగలుగుతా ఉన్నవా లేదా అనేది నువ్వు చూసుకుంటూ నీవు చక్కపరుచుకోవలసిన అవసరం ఉంది. నా ప్రియ సహోదరులారా, రెండవదిగా, మరియు సాయంకాలమందు హారోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపముగా ఉంది. నా ప్రియ సహోదరులారా, హారోను 2 విషయాలను చూపెడతా ఉన్నాడు. 2 విషయాలను నీ ముందు పెడతా ఉన్నాడు ఈ దినము. మొదటిది, నీ దీపమును, నీ హృదయం అనే దీపమును నీవు చక్కపరుచుకోవాలి. నీ దీపములో నూనె ఉందా లేదా? నువ్వు ఉదయకాలంలో ప్రార్థనలో చక్కపరుచుకోవాలి. ఒకవేళ నీ దీపములో నూనె అయిపోయినట్లయితే నీవు దీపములో నూనె పోసుకునే రీతిగా ఉండాలి. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం లాంతర్లు. గతంలో నా ప్రియ సహోదరులారా, పాత దినాలలో మనం గమనించగలుగుతాం లాంతర్స్ని.
లాంతర్స్ ని లేదా దీపమును కిరోసిన్ పోసి అంటించే దీపాన్ని మనం చూడగలుగుతాం. ఆ దీపంలో వత్తిని మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, కిరోసిన్ మనం పోసుకుంటాం, అదే రీతిగా వత్తిని కూడా మనం సరి చేసుకోగలుగుతాం. వత్తిని నువ్వు సరి చేయనట్లయితే నీకు వెలుతురు రాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వెలుతురు రాదు. ఒకవేళ వత్తిని నువ్వు సరి చేయకుండా నువ్వు నూనె పోసినట్లయితే, నువ్వు అంటించినట్లయితే నీకు వెలుతురు రాదు, వెలుగు ఇయ్యదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఆ వత్తిని నువ్వు సరి చేసుకోవాలి. ప్రతిరోజు ఆ వత్తిని సరి చేసుకోవాలి. నూనెను చూసుకోవాలి. నూనె తక్కువ కాకుండా నువ్వు చూసుకోవాలి. నీ యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ తక్కువ కాకుండానట్టుగా నువ్వు చూసుకున్నట్లయితే నీవు వెలిగించబడుతూ అనేకులను వెలిగించబోతా ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినట్లయితే నీ వ్యక్తిగతంగా ఉన్న అప్పుల సమస్యలు దేవుడు విడిపించబోతా ఉన్నాడు. నీకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలే గాని, శోధనలే గాని, వ్యక్తిగతంగా ఉన్న శ్రమే గాని దేవుడు ఇదిగో ఆత్మ ద్వారా వాటిని విడిపించబోతా ఉన్నాడు. ఏ రీతిగా విడిపించబోతాడో మీరు వాక్యంలో మీరు గమనించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా నీవు నీ దీపమును చక్కబరుచుకోవాలి. నీవు చక్కబరుచుకోవాలి. నీ దీపములను ప్రతిరోజు కడుక్కునే రీతిగా నువ్వు ఉండాలి, పరిశుద్ధపరుచుకునే రీతిగా ఉండాలి. నీ యొక్క దీపములను కడుక్కునే రీతిగా ఉండాలి. నీ క్రీస్తు రక్తములో నీ దీపమును, నీ హృదయమును కడుక్కునే రీతిగా ఉండాలి. నీ కళ్ళను కడుక్కోవాలి, నీ చేతులను కడుక్కోవాలి, నీ యొక్క పాదములను, నీ కాళ్ళను కడుక్కోవాలి, నీ దేహమును కడుక్కోవాలి, నీ హృదయమును కడుక్కోవాలి, నీ ఆలోచనలను పరిశుద్ధపరుచుకునే రీతిగా నువ్వు ఉన్నప్పుడు ప్రభు రెండోదిగా మరలా సాయంత్రం ప్రార్థనలోకి వచ్చి నీ ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ఉదయ కాలంలో ప్రార్థన చేయాలి, సాయంత్ర కాలంలో కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నీ దీపములను వెలిగించుకొని నీవు సరి చేసుకొని, నీ దీపమును వెలిగించుకొని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతావు, నీ కుటుంబమును ఆశీర్వదించబోతావు. నీ జీవితంలో ఉన్న, నీ వ్యక్తిగత ఉన్న అప్పుల సమస్యలన్నీ దేవుడు తొలగించబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పేద విధవరాల్ని మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక పేద విధవరాల్ని మనము గమనించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మాటను మనం గమనిస్తాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము నుండి మనము చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సదన పట్టణము సంబంధమైన సెరపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నేను నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకు నేను సెలవించి తిని. అంతటా అతడు లేచి సరనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే ఈ పేద విధవరాలు యొక్క గాథను దేవుడు విన్నాడు, ఆమె యొక్క మొరను దేవుడు విన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు గనురాలే భర్తను కోల్పోయిన తర్వాత
పేదరాలుగా మార్చబడ్డది. ఆమెకున్న సమస్తమును కోల్పోయింది. ఇక నాకు ఎవ్వరు లేరు, ఇదిగో నా కుమారుడు నేను ఒక్క రొట్టెను తయారు చేసుకొని చివరిగా మేము తిని మేము చనిపోదాం అనుకున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అది ఆ స్థితిలో నీవున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నీవు అప్పులలో కుడుపుకపోయి ఉన్నావా? నీవు ఆర్థిక సమస్యలలో కుడుపుకపోయిన స్థితిలో ఉన్నావా? ఆర్థికంగా నువ్వు భయపడతా ఉన్నావా? నువ్వు దిగులు పడతా ఉన్నావా? నువ్వు దిగులు చెందుతా ఉన్నావా? దేవుని యొక్క వాక్యము నీతో సూటిగా మాట్లాడుతా ఉంది. నీ దీపమును నీవు చక్కపరుచుకో, నీ జీవితమును నువ్వు చక్కపరుచుకో. నీవు పరిశుద్ధాత్మలో వెలిగించబడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు విడిపించబోతా ఉన్నాడు. నీకున్న అప్పుల సమస్యల నుంచి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. అయ్యో, ఎవరో రావాలి, ఎవరో సహాయం చేయాలి, ఎవరో నన్ను ఇదిగో ఈ సమస్య నుంచి విడిపించాలని నువ్వు ఎదిరి చూడకు. ఎవరు నీ దగ్గరికి రా, ఎవరు నీ చేయి పట్టుకో, ఎవరు నిన్ను బలపరిచే వాళ్ళు లే. దేవుడు ఒక్కడే, జీవము కలిగిన దేవుడు ఒక్కడే నిన్ను బలపరచబోతా ఉన్నాడు. నీ అప్పుల సమస్యల నుంచి విడిపించబోతా ఉన్నాడు. తిరిగి నీ జీవితము ఇదిగో దేవుడు కట్టబోతా ఉన్నాడు ఈ దినము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పేద విధవరా కృంగిపోయిన స్థితిలో ఉంది, బాధలో ఉంది, నలిగిపోయిన స్థితిలో ఉంది. వాని కుమారుణ్ణి చూసుకుంటా ఉంది. ఆ కుమారుణ్ణి చూసుకుంటా ఉంది. ఇరువురు కలిసి అరణ్యములోకి వెళ్ళి కట్టె పుల్లలు ఏరుకుంటా ఉండగా ఒక దైవ జనుడు వచ్చి ఆ తల్లిని పిలుస్తా ఉన్నాడు. అమ్మా, నాకు కొన్ని నీళ్ళు అని అన్నప్పుడు ఆ తల్లి నీళ్లు తీసుకొచ్చడానికి వెళుతా ఉండగా మరొక్కసారి దైవజనుడు అంటా ఉన్నాడు, అమ్మా, అదే చేయితో నాకేదన్నా తినడానికి రొట్టె ముక్కని తీసుకొని రా అన్నప్పుడు ఆ తల్లి ఆవేదనను చెప్పుకుంటా ఉంది. అయ్యా, కొంచెము నూనె, కొంచెము రొట్టె, నా గోధుమ పిండి ఉన్నదయ్యా, మేమే ఆ రొట్టెలు తయారు చేసుకొని నేను కొంచెము, నా కుమారుడు కొంచెము తిని మేము చనిపోదాం అనుకుంటా ఉన్నాం. మా జీవితాలను ముగించాలనుకుంటా ఉన్నాం. కారణం ఏంటిదనంటే ఈ అప్పులకు మేము తట్టుకోలేకపోతా ఉన్నామయ్యా, ఈఎంఐలు కట్టలేకపోతా ఉన్నాం, ఆర్థికంగా నలిగిపోతా ఉన్నామయ్యా, అందుకే మేము చనిపోదాం అనుకుంటా ఉన్నాం. అప్పుడు దైవజనుడు అంటా ఉన్నాడు, నీవు నేను చెప్పిన మాటను విని మొదటిగా నాకు ఒక రొట్టెను తయారు చేసుకునిరా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్థితిలో నీవున్నట్లయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతా ఉన్నాడు. నీవు నా సన్నిధికి రా, నా పాదముల దగ్గర నువ్వు మోకరించు, నీ దీపములను చక్కపరుచుకో, నీ అప్పుల సమస్యలను నేను విడిపించే శక్తి కలిగిన దేవుడని ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క పేద విధవరాలు వెళ్ళి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఆ కట్టె పుల్లలను ఏరుకొని వచ్చి ఇదిగో ఆ దైవజనునికి ఒక రొట్టెను తయారు చేసి ఆ రొట్టెను దైవజనునికి ఇచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రొట్టెను దైవజనుడు తిన్న తర్వాత ఆ తల్లితో మాట్లాడుతా ఉన్నాడు, అమ్మా, నీ ఇంట్లో ఖాళీ పాత్రలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ హాల్లోకి తీసుకొనిరా. ఇదిగో పొరుగు దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలను తీసుకొని వచ్చి ఇదిగో ఈ రూములో పెట్టు, నేను ప్రార్థన చేయబోతా ఉన్నా. ఇదిగో నీ దగ్గర ఉన్న కొంచెము నూనె, ఇదిగో దేవుడు ఆ నూనెను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నూనెను మనం చూసినట్లయితే ఆ యొక్క పిండి కంటే నూనె చాలా కాస్ట్లీ, నూనె చాలా విలువైనది. ఆ నూనె నిమిత్తం దైవజనుడు ప్రార్థన చేయబోతా ఉన్నాడు. ఇదిగో ఆ ఖాళీ పాత్రలో కొంచెం నూనెను పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉండగా నూనె నిండి పొంగి పొర్లుతా ఉంది. ఆ ఖాళీ పాత్రలు నిండి పొంగి పొర్లుతా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిండి పొంగి పొర్లుతా ఉన్న నూనెను
చూచి ఆ యొక్క తల్లితో అంటా ఉన్నాడు దైవజనుడు, అమ్మా ఈ నూనెను నువ్వు తీసుకొని వెళ్ళి ఇదిగో నీవు సౌకారి దగ్గరికి వెళ్ళి అమ్ముకొని వచ్చిన డబ్బులతో నీ అప్పులు తీర్చుకో, నీవు అప్పులు తీర్చుకో, అప్పులు తీర్చుకో అని అన్నప్పుడు అప్పులు తీర్చబడ్డాయి. ఆ తల్లి అప్పులు తీర్చబడ్డాయి, నెమ్మది కలిగి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా నీ పాత్రలు పరిశుద్ధపరచుకోవాలి. రేయి మొదటి జామున లేచినప్పుడు నీ పాత్రలు పరిశుద్ధపరచుకొని నీవు ఉదయకాలంలో దీపాలు వెలిగించుకోవా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవా. ఇదిగో నీ దీపంలో నూనె ఉందా లేదా అని నువ్వు సరి చేసుకోవా, నూనెను పోసుకోవా. నీవు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడా, ఆత్మ చేత నింపబడా, ఆత్మ చేత నువ్వు నింపబడా. పరిశుద్ధాత్మ నింపుదలలో నీవు ఉన్నప్పుడు నీ అప్పుల సమస్యలన్నీ దేవుడు విడిపించబోతా ఉన్నావు, నీవు వర్ధిల్లబోతా ఉన్నావు. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాలలో నీవు వర్ధిల్లబోతా ఉన్నావు. నీవు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడు, దేవుడు నిన్ను మహిమకరంగా నిలబెట్టబోతా ఉన్నావు. నీకున్న ప్రతి సమస్య నుంచి నువ్వు విడిపించబడబోతా ఉన్నావు. ఈ సమస్యల నుంచి ఎవ్వరు నిన్ను విడిపించలేదు, ఎవ్వరు నిన్ను విడిపించలేదు. జీవము కలిగిన దేవుడు ఒక్కడే నిన్ను విడిపించబోతా ఉన్నావు. నువ్వు దేవుని సన్నిధిలోకి రా. ఇదిగో పేద విధవరాలను దేవుడు విడిపించినట్టుగా నిన్ను విడిపించబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని విడిపించబోతా ఉన్నాడు, నీ పిల్లలను విడిపించబోతా ఉన్నాడు, నీ భార్యను విడిపించబోతా ఉన్నాడు, నీ భర్తను విడిపించబోతా ఉన్నాడు, ఆర్థిక సమస్యల నుంచి విడిపించబడబోతా ఉన్నావు. దేవుని సన్నిధిలో నీవు నీ జీవితాన్ని చక్కపరుచుకున్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని చక్కపరిచి నీకున్న సమస్యలన్నీ విడిపించబడి, నీకున్న అప్పులన్నీ దేవుడు విడిపించి నీ కుటుంబం వెలిగించబడే రీతిగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన నా ప్రియ యేసురాజా, ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్క హృదయమును ప్రభు మండించమని మొరబెడుతున్నా. వింటున్న ప్రతి ఒక్కరిని ఆత్మలో వెలిగించమని మొరబెడుతున్నా. నాయన పేద విధవరాలను ఆశీర్వదించినట్టుగా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అప్పుల సమస్యలు విడిపించండి ప్రభు. నెమ్మది, శాంతి, సమాధానం నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.